అందరికీ నమస్కారం. ఈరోజు నేను చాలా ఇంపార్టెంట్ బ్లౌజ్, ఇది మనకు అవసరం పడుతుంది. మన పట్టు చీరల బ్లౌజులన్నీ పాత పట్టు చీరలన్నీ కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ఫస్ట్ కుట్టుకున్న బ్లౌజులన్నీ వస్తా టైట్ కావడం కానీ, పైకి మనకు ఇంకా బాగుంటుందండి. అది కంఫర్ట్గా ఉండదు, మనం పర్సనాలిటీ చేంజ్ అయి ఉంటుంది. అందుకోసము కొన్ని బ్లౌజులు వెనక్కి పడిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు మనము ఒక బ్లౌజ్ తయారు చేసుకోవాలి. అంటే ఫస్ట్ చీర తీసుకున్నప్పుడు మనం బ్లౌజ్ ఎలా తయారు చేసుకోవాలంటే, ఆ ఫస్ట్ బ్లౌజ్ ఏం చేయాలి, ఏ డిజైన్స్ కానీ ఏమీ పెట్టకుండా జనరల్గా బ్లౌజ్ పెట్టుకోవాలి. ఫస్ట్ మనం దానికి వర్క్ చేసుకోవడము అది ఇది అంతా చేసినామంటే కొన్ని రోజులకు ఆ బ్లౌజ్ వెనక్కి వేయాల్సి వస్తుంది. మనకు కొన్నేళ్లకు పర్సనాలిటీ చెప్పాలి, పెళ్ళైన కొత్తలో ఒక రకంగా ఉంటాము, తర్వాత చేంజ్ అయిపోతూ ఉంటాం. కాబట్టి ఆ బ్లౌజులు వెనకబడిపోతూ ఉంటాయి. అలాంటి ప్రాబ్లం లేకుండా ఫస్ట్ మనం బ్లౌజ్ కుట్టుకునేది ఫస్ట్ బ్లౌజ్ మాత్రము జనరల్గా ఉండేకే చూసుకోవాలి. జనరల్ నెక్ మనకు జనరల్గా ఎవ్రీ టైం వేసుకున్నా కూడా ఆ బ్లౌజ్ కంఫర్ట్గా ఉంటుంది అనే విధంగా మనం తయారు చేసుకోవాలి. దానికి మెజర్మెంట్స్ కూడా కొద్దిగా ఎక్స్ట్రా తీసుకోవడము అన్నీ ఉంటాయి. మనం తీసుకోవడం దాంట్లో మనం స్టార్టింగ్లోనే కొద్దిగా అంతా కంఫర్ట్గా అప్పుడు సెట్ అయ్యేటట్టు చేసుకున్నామంటే తర్వాత మనకు రిపేర్కి కానీ దీనికి కానీ ఏమిటికి పనికి రాకుండా అయిపోతుంది. బ్లౌజ్ చూసి వెనక్కి వేయలేము, దాన్ని యూజ్ చేసేం కూడా కాదు, అలా అయిపోతూ ఉంటుంది. కాబట్టి మనం ఒకసారి బ్లౌజ్ కుట్టినామంటే శారీ ఉన్నంత వరకు ఉండాలి, అంత కంఫర్ట్గా బ్లౌజ్ తయారు చేసుకోవాలి. దానికి మనకు మార్పులు చేర్పులు చేసుకోవచ్చు కానీ, డిజైన్స్ చేసుకోవచ్చు కానీ, మెయిన్ బ్లౌజ్ మాత్రము కంఫర్ట్గా ఉండేటట్టు, లైఫ్ ఉండేటట్టు బ్లౌజ్ కుట్టుకోవాలి. దాంట్లో కటింగ్ ఎంత ఇంపార్టెంటో స్టిచ్చింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. నిదానంగా ప్రతి విషయాన్ని నిదానంగా అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమైపోతుంది నేను ఏం చెప్తా ఉన్నాను అనేది. ఎందుకనంటే దీంట్లోనే మనం మామూలు బ్లౌజులు శారీస్ బ్లౌజులు కానీ చేంజ్ చేసుకోవచ్చు, కానీ పట్టు చీరల్లో చేంజ్ చేయడం అంటే అంత ఈజీ కాదు. ప్రతిదాన్ని మనము మ్యాచింగ్ దొరకదు, మనం ఏదేదో వేరే చేయాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఫస్ట్ శారీలో బ్లౌజ్ కుడతా ఉన్నారు అంటే మాత్రము జాగ్రత్తగా వీడియో అబ్జర్వ్ చేయండి. నేనేం చెప్తానో ప్రతి పాయింట్ చెప్తాను నేను వీడియోలో కూడా, స్టిచ్చింగ్లో కూడా నీట్గా మీకు చెప్తూ ఫినిషింగ్ ఎలా ఉండాలి. పట్టు చీరల్లో ఫినిషింగ్ చాలా ఇంపార్టెంట్. బ్లౌజ్ అట్లా లేకపోయింది అనుకోండి, మనకు దారాలు రావడము ముందే పట్టు చీరలు బ్లౌజులు కాబట్టి మనకు జాగ్రత్తగా ఫినిషింగ్ బాగించుకుంటే దానికి లైఫ్ కూడా బాగుంటుంది. కాబట్టి ఈరోజు కటింగ్ చూపిస్తాను. ఫస్ట్ దీనికి ఏమంటే ప్రతిదీని ఎక్స్ట్రా తీసుకుంటాము. ఆ ఎక్స్ట్రాను మనం ఎట్లా నీట్గా ఇన్వర్ట్ చేసుకోవాలా బ్లౌజ్, దీంట్లో మనకు బయటికి కనిపించకుండా ఎలా చేసుకోవాలా అనేది కూడా స్టిచ్చింగ్లో చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇది కటింగ్, హ్యాండ్స్ కటింగ్. ఎప్పుడు లాంగ్ హ్యాండ్స్ ఎవ్రీ గ్రీన్ మనకు కంఫర్ట్గా ఉంటుంది, పట్టు చీరలకు బాగా కనిపిస్తుంది. అసలు లెంత్ పెట్టుకోవాలి, హ్యాండ్స్ లెంత్ ఉంటే అంటే ఫుల్ హార్మ్స్ కాకుండా మామూలు హార్మ్సే 5.5 అలా షార్ట్ హ్యాండ్స్ కాకుండా లెంత్ ఉండాలి హ్యాండ్స్. అలాంటి బ్లౌజులు పట్టు చీరలకు చాలా బాగా కనిపిస్తుంది. దాని లెంత్ మామూలు జనరల్గా అయితే 11.5 పెట్టుకోవచ్చు, 11.5 అట్లా పెట్టుకోవచ్చు. నేను ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే పెడతా ఉన్నాను ఈ బ్లౌజ్కు. కాబట్టి హ్యాండ్స్ లెంత్ 12 పెడతా ఉన్నాను. మళ్ళీ విడ్త్ 9.5 పెడతా ఉన్నాను. ప్రతిదానికి 9 పెడతాను, కానీ దీనికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే ఉంది అని 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటా ఉన్నాను. 9.5. మీరు ఈ పీస్ తీసుకునేటప్పుడు మాత్రము దీంట్లో, ఎందుకంటే చీరల్లో బ్లౌజులు అయితే బాగా లెంత్ ఉంటుంది, విడుతూ ఉంటుంది మనకు పట్టు చీరలది. కాబట్టి మనం ఆలోచన చేయాల్సిన పని లేదు. వేరే ఏదైనా బ్లౌజు దాని మ్యాచింగ్ కుట్టాలంటే మాత్రము మామూలుగా తీసుకునే దానికంటే కొద్దిగా ఎక్స్ట్రానే తీసుకోండి. ఇప్పుడు 80 పాయింట్స్ 90 పాయింట్స్ తీసుకునే వాళ్ళు మీటర్ తీసుకునేసేయండి. అప్పుడు మీకు బ్లౌజు నీట్గా కుట్టుకోవచ్చు, మళ్ళీ రిపేర్ రాదు. ఆ బ్లౌజ్ ఉన్నంత వరకు, శారీ ఉన్నంత వరకు కూడా బ్లౌజు ఏమీ కాదు. అందుకోసం అలాగే బ్లౌజ్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇప్పుడు ఇది 9.5.
ఇది 11.5, 12 తీసుకున్నాను కాబట్టి ఇది 12. ఇప్పుడు ఇది ఎడ్జ్, ఈ ఎడ్జ్ దీన్ని రెండు ఒకేసారి కట్ చేస్తాను. ఈ ఎడ్జ్ లైనింగ్ రెండు ఒకేసారి కట్ చేస్తాను. ఇప్పుడు ఈ జాయింట్ పక్క కాకుండా ఈ విడిగా ఉన్న పక్క నుంచి 3 ఇంచెస్ తీసుకుంటాను చాలు. చంకదింపు 3 ఇంచెస్ తీసుకుంటాను. మళ్ళీ ఇక్కడ నుంచి 7.5, ఇది జనరల్గా అందరికీ 7.5 నుంచే వస్తుంది. ఇది ఈ పాయింట్కి ఎదురుగా 7.5 ఎక్కడ వస్తుందో అక్కడ ఒక పాయింట్ వేసేస్తాను. అలాగే తర్వాత ఈ విడ్త్ లైన్ ఉంది కదా, విడ్త్ లైన్ పైన 1 ఇంచ్, 1.5 పెట్టుకోవచ్చు. నేను 1 ఇంచ్ పెట్టినాను. ఇప్పుడు దీన్ని జాయింట్ స్ట్రైట్గా జాయింట్ చేసేస్తాను. జాయిన్ చేసి ఈ సెంటర్కు, ఈ లైన్కు పైనకు 1/2 ఇంచు, కింద 1/2 ఇంచు పెట్టుకునేసి పైన 1/2 ఇంచును ఇది ఎక్స్ట్రా తీసుకొని 1/2 ఇంచు పెట్టినారనుకోండి, ఇప్పుడే 1/2 ఇంచు పెట్టి తర్వాత మీరు మళ్ళీ ఇంకా 1/2 ఇంచు స్టిచెస్ పోయిందనుకోండి, అప్పుడు హ్యాండ్స్ లాగినట్టుగా ఉంటుంది. కాబట్టి ఇది మనం 1/2 ఇంచు పెట్టుకుంటే మనం స్టిచ్చింగ్లో కరెక్ట్గా సరిపోతుంది. ఇది చూడండి, ఈ రౌండ్ దాంట్లోకే వచ్చి మనకు ఇదేమో రౌండ్ పైన తిప్పేసినాను. ఈ కిందది మాత్రం అలా వచ్చి కిందకు అలా జాయింట్ దీంట్లోకి జాయిన్ అయిపోవాలి. అలాగే ఒక లీఫ్ లాగా ఉంటుంది, మంచి లీఫ్ ఇది. అట్లా ఈ క్రాసులు ఇవన్నీ నేను ఇప్పుడే తీయను, మీకు ఎందుకు తీయలేదో నేను తర్వాత చెప్తాను మీకు ఇవన్నీ. ఇవి ఫస్ట్ ఇది కటింగ్ చేసేసుకుంటాను. ఇది కొద్దిగా సెట్ చేసుకుంటే కింద భాగం మనకు ఈజీగా తీసేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది బార్డర్ ఉంది కాబట్టి ఇలా పెట్టుకొని కట్ చేసి బ్లౌజ్ కుట్టడం అంటేనే భయపడిపోయి ఇది మనకు తెలియని విద్య. నేను భయం నుంచి బయటికి రావాలి ఫస్ట్. మనం ఏమీ లేదు, అందులో చిన్న చిన్న ట్రిక్స్ ఉన్నాయి అంతే. ఆ ట్రిక్స్ మనం పాటించినామంటే హాయిగా బ్లౌజ్ మనమే కుట్టుకోవచ్చు. అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోవడం. ఇప్పుడు చాలా మనకు డబ్బులు ఎట్లన్నా ఉంది కానీ మన టైంకు బ్లౌజు ఇవ్వరు, అది మెయిన్. కాబట్టి హాయిగా మార్నింగ్ వెళ్ళాలంటే నైట్ రెడీ చేసేసుకోవచ్చు బ్లౌజ్, అంత ఈజీగా ఉంటుంది. భయపడాల్సిన పని ఉండదు, నీట్గా వస్తుంది. ఒకసారి మనం ఎక్స్ట్రాస్ పెట్టింటాం కాబట్టి లూజ్ అయినా కూడా టైట్ చేసుకోగలము దాన్ని. ఇప్పుడు ఈ పాయింట్ నేను స్టిచ్చింగ్ తర్వాత స్టిచ్చింగ్ టైంలో కట్ చేస్తున్నాను. ఇప్పుడు జనరల్గా ఇది ఒకటి కట్ చేస్తున్నాను. ఈ సైడ్స్ కూడా ఏమీ చేయలేదు, జనరల్గా పెట్టేసేస్తాను. ఇది చూడండి, ఎడ్జెస్ కానీ ఏమీ ఒక 1/2 ఇంచు తీసేయి, 1/2 ఇంచు తీసేయి అలాంటివి ఏమీ లేదు. ఊరికే జనరల్గా తీసేసుకున్నాను అంతే. నేను మనకి మెయిన్ మెజర్మెంట్ లైనింగ్ మీద ఉంటుంది. ఇది కొద్దిగా ఎక్స్ట్రా ఉన్నా కూడా స్టిచ్చింగ్ టైంలో కంపల్సరీ క్రాసులు తీసేయాల్సి వస్తుంది. మెయిన్ లైనింగ్ కరెక్ట్గా పెట్టుకుంటే చాలు, లోపల భాగం మనకు ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు బ్యాక్ ఈ బ్యాక్ నేను 17 ఇంచెస్ పెడతా ఉన్నాను, గుర్తుపెట్టుకోండి. ఇది 17 ఇంచెస్. నాకు కావాల్సింది మాత్రము 15.5, కానీ 1.5 ఎక్స్ట్రా పెడతా ఉన్నాను. అకస్మాత్ ఇంకా నాకేమన్నా నేను మళ్ళీ రిపేర్ చేసుకోవాలన్నా కూడా ఇందులో నాకు ఎక్స్ట్రా ఉండాలని చెప్పేసి, అంటే మనము ముందుగానే మనము ఎక్కడ పెంచుకుంటే మనం నెక్స్ట్ తయారు చేసుకుని నెక్స్ట్ మనం ఆ బ్లౌజ్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనేది కూడా ఇందులో పాయింట్లు ఉంటాయి మీకు. కాబట్టి 17-18 ఇంచెస్ పెట్టుకున్నా కూడా మీకు జనరల్గా మీకు ఇప్పటికీ కావాల్సిన బ్లౌజ్ని తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ లైఫ్లో మనం ఏమైనా రిపేర్ చేయాలంటే కూడా ఈజీగా చేసుకునేట్లు పెట్టుకోవాలి. హ్యాండ్స్లో కూడా అంతే. ఇప్పుడు మీరు నేను ఇంత లాంగ్ వేసుకోను అనుకుంటే దీన్ని మళ్ళీ లోపలకు ఇన్సర్ట్ చేసుకొని వేస్తే తర్వాత మీరు తీసి లెంత్ పెంచుకోవచ్చు. నేను ఒకేసారి లెంత్ హ్యాండ్సే పెట్టించుంటాను మీకు.
కాబట్టి తరువాతకు మీకు ఈజీగా ఉంటుంది, ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు 17.5 18 పెడతాను. ఇది జనరల్గా ఎవరికైనా 13 ఇంచులు పట్టు చీరలకు 13 ఇంచులు పెట్టేసుకోవచ్చు. 13 పెట్టేసేస్తే మనకు ఏం లోపలకు ఇన్వర్ట్ చేసుకోవడానికి బాగుంటుంది, మన క్లాత్ దండిగా ఉంటుంది. తర్వాత కూడా ఈజీగా రిపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా రిపేర్ అవసరమే ఉండదు. మీరు ఒకసారి ఇలా బ్లౌజ్ కుట్టినారంటే ఇంకా మీకు లైఫ్ లాంగ్ ఈజీగా శారీ ఉన్నంత వరకు పెట్టుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ తీసుకోవడం ఎలాగా, షోల్డర్ టు షోల్డర్ ఎలా తీసుకోవాలి మీకు దీంట్లో చిన్న టిప్స్ చెప్తాను. ఇప్పుడు 32 అని అనుకున్నాం అనుకోండి, 30 నుంచి స్టార్ట్ అవుతుంది అనుకోండి బ్లౌజు. ఆ 30ని బై 6 చేస్తాం. బై 6 చేస్తే ఎంత వస్తుంది, దాన్ని మనము ఎలా షోల్డరు మళ్ళీ ఇది చేసుకోవాలంటే ఆర్మ్ హోల్కు షోల్డర్కు రెండు ఒకే రకంగా మనము ఇది చేసుకోవచ్చు. మీకు చూపిస్తాను ఇప్పుడు. థర్టీ బై 6 ఎంత వస్తుంది, 5 ఇంచెస్. చూడండి ఇక్కడే తెలిసిపోతుంది మనకు బ్లౌజుకు షోల్డర్ ఎంత పెట్టాలా అనేది మనకు ఇక్కడ ఈజీగా తెలిసిపోతుంది. కాబట్టి ఇప్పుడు నేను 32 పెడతాను. 32 బై 6 ఏ బ్లౌజ్కైనా కూడా ఇప్పుడు 5 కాలు ఇట్లా పెడితే చాలు. 5.35 అట్లా పెట్టుకుంటే చాలు, మనకు ఎక్స్ట్రా అవసరం ఉండదు. ఇప్పుడు అలాగే నేను ఈ బ్లౌజ్ మాత్రము 36 సైజు కాబట్టి మనకు ఈ లెంత్లు ఇవి ఎలా ఉన్నా పర్లేదు, కానీ షోల్డర్ చాలా ఇంపార్టెంట్. అది మనము ఈ లూజ్లో మనం ఎంతైనా అడ్జస్ట్ చేయొచ్చు, కానీ షోల్డర్లో అడ్జస్ట్ చేసుకోవడానికి చాలా కాదు. కాబట్టి షోల్డర్ని జాగ్రత్తగా మనము మెజర్మెంట్స్తో పెట్టుకుంటేనే కరెక్ట్గా వస్తుంది. 36 బై 6 ఇప్పుడు చూడండి 6 ఇంచెస్ వచ్చింది. ఈ 6 ఇంచెస్ కంఫర్ట్, అది ఈ 36 సైజుకి 6 ఇంచెస్ పెట్టుకుంటాం. ఇంకా ఈ 6 ఇంచెస్ 90% అన్ని బ్లౌజులకు సెట్ అవుతుంది. ఎందుకనంటే మనం ఎక్స్ట్రా లావుగా ఉన్నారంటే మాత్రమే కొద్దిగా చేంజెస్ వస్తాయేమో, కానీ ఇక అన్ని బ్లౌజులకు 40 వరకు కూడా మనకు ఈ 6 ఇంచెస్సే పెట్టుకోవచ్చు. ఒక 1/2 ఇంచు పెంచవచ్చు అంతే. 40 సైజ్ వచ్చింది అనుకోండి బ్లౌజు, దానికి ఒక 1/2 ఇంచు పెంచుకుంటే చాలు, మిగతా అదంతా నీట్గా సెట్ అయిపోతుంది. ఈ 6 ఇంచెస్ బ్లౌజులకు కంఫర్ట్. డ్రెస్సులకు వేరే చేంజ్ అవుతుంది, కానీ బ్లౌజులకు మాత్రం ఇదే వస్తుంది. ఇప్పుడు ఈ బ్లౌజ్కు నేను 6 ఇంచెస్ పెడతా ఉన్నాను. షోల్డర్ టు షోల్డర్ 6 ఇంచెస్. మళ్ళీ ఈ షోల్డర్ ఎంత పెట్టినామో సేమ్ ఆర్మ్ హోల్ పెట్టుకోవచ్చు. సేమ్ 6 ఇంచెస్. అలాగా ఈ సెంటర్ వరకు వచ్చే వరకు కలిపేసుకోవడం అంతే. అలా వస్తుంది. ఇప్పుడు నెక్ మనకు 3 ఇంచెస్ రావాలి, కాబట్టి మనం 3 ఇంచెస్ ఒకేసారి పెట్టేసినాం అనుకోండి, స్టిచ్చింగ్ తర్వాత 3.5 అట్లా వచ్చేస్తుంది, 3.2 3.7 అట్లా వస్తుంది. కాబట్టి మనకు ఫస్ట్ పెట్టేటప్పుడు ఒక 1/2 ఇంచు తక్కువ పెట్టుకోవాలి. ఒకేసారి మనకు 3 ఇంచెస్ ఇది పెట్టేసేయకూడదు, కాబట్టి నేను ఒక 1/2 ఇంచు తక్కువ పెడతాను. ఇప్పుడు 2.7 పెడతాను. అలాగా ఇది దీంట్లో తగ్గించుకోవాలా. ఇది మనం పెంచుకున్నా కూడా స్టిచ్చింగ్లోకి వస్తుంది, కాబట్టి ఒక 1/2 ఇంచు పెట్టినా పర్లేదు, కానీ షోల్డర్ టు షోల్డరు
మనకు ఇప్పుడు మెజర్మెంట్స్ ప్రకారం పెడతాన్నాం కాబట్టి ఒక బ్లౌజ్ లేకుండా ఏది బ్లౌజ్ మనకు మెజర్మెంట్స్ బ్లౌజ్ నా దగ్గర లేదు అసలు, అయినా కూడా నేను మెజర్మెంట్స్ చెప్తా ఉన్నాను. ఈ మెజర్మెంట్స్ ప్రకారం బ్లౌజ్ కుట్టుకుంటే మనకు ఈజీగా వస్తుంది. మీరు పెట్టడం మాత్రము కంపల్సరీ మీరు ఇది ఎంతైనా పెంచుకోవచ్చు, కానీ షోల్డర్ మాత్రము మీరు ఏ సైజు కుడుతున్నారో దాన్ని ఆ సైజును బై 6 చేయండి. 6 చేస్తే మీకు షోల్డర్ వస్తుంది. ఆ షోల్డర్ కంపల్సరీ అంతే పెట్టుకోవాలి. దాన్ని మనము అదే షోల్డర్ లెంత్ను మనము ఆర్మ్ హోల్గా కూడా పెట్టుకునేసేయచ్చు. ఇవి 2 పాయింట్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్ ఈ బ్లౌజ్కు. మీరు ఇది మిస్ చేసుకున్నారంటే బ్లౌజ్లో జారిపోవడము అలా, ఎందుకంటే మనము డైరెక్ట్ బ్లౌజ్ మెజర్మెంట్స్ లేకుండా ఒక బ్లౌజ్ ఎలా తయారు చేసుకోవాలా జనరల్గా అనేది మాత్రం చెప్తాను నేను. ఫస్ట్ అది నోట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు షోల్డర్ టు షోల్డర్ ఇది నెక్ పెట్టినాను. ఆ నెక్ లెంత్ ఇప్పుడు జనరల్గా నెక్ లెంత్ 10.5, అంటే డీప్ నెక్ అంటే 10.5 పెడతారు. ఈ బ్లౌజ్కి మాత్రము అంత లేదు. నేను కుడుతున్న బ్లౌజ్కు 8.5 అట్లా పెడతా ఉన్నాను. 8.5 పెట్టినా కూడా మనకు 9కి వస్తుంది. కాబట్టి ఒక 1/2 ఇంచ్ పైకే తీసుకున్నాను. లేదు ఇంకా మీకు నీట్గా కిందికి రావాలంటే మాత్రం ఈ 9 పెట్టేసేసుకోవచ్చు. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెడతా ఉన్నాను. అలాగా ఎక్స్ట్రా పెడితే కింద రౌండ్ నీట్గా వస్తుంది. ఆ ఎక్స్ట్రా పెట్టిన 1/2 ఇంచ్ మాత్రమే నేను స్ట్రైట్ లైన్ వేస్తాను. అలాగా ఇప్పుడు చూడండి, ఇక్కడ తెలిసిపోతుంది మీకు రౌండ్ ఎలా వస్తుంది అనేది. డీప్ నెక్కి ఎంత రౌండ్ వస్తుందో దీనికి కూడా కంపల్సరీ ఎంత రౌండ్ వస్తుంది. డీప్ నెక్ అయితే 10.5, 11.5 వరకు పెడతారు. ఇది నేను పైకే ఉన్నా కూడా నెక్ నీట్గా రావాలనే ఉద్దేశంతో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇప్పుడు ఈ లైన్ సెంటర్ నుంచి మనకి ఎలా రౌండ్ కావాలో మన ఐడియా ప్రకారం బాగా రౌండ్ మాత్రం నీట్గా చేసుకోవాలి. ఒక 1/4 ఇంచ్ కిందికి వచ్చినా పర్లేదు, కానీ ఆ రౌండ్ నీట్గా రావాలా అలా తీసుకోండి. ఇప్పుడు నేను ఈ క్రాస్ తీసేయడము అలాంటివి ఏమీ చేయడం లేదు. నేను డైరెక్ట్ స్టిచ్చింగ్ టైంలో చూపిస్తాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఎక్స్ట్రా తీసుకున్నాను. 2 ఇంచెస్ బ్లౌజ్ లోపలకు ఇన్వర్ట్ చేస్తాను కాబట్టి 1.5 ఇంచ్ లోపలికి వెళ్ళిపోతుంది. కాబట్టి తర్వాత స్టిచ్చింగ్ టైంలో నేను కటింగ్ చేస్తాను. ఇది మాత్రము 4.5 ఇంచ్ ఇది టక్స్కు, ఇది 4.5. ఈ పక్క 1/2 ఇంచు, ఈ పక్క 1/2 ఇంచు పెట్టుకునేసి పైకి మనకు ఇది పట్టీలు ఈ టక్స్లు ఎలా వస్తాయంటే, నెక్ పొడుగు పెరిగింది అనుకోండి ఇది లెంత్ తగ్గించవచ్చు. నెక్ పైకి ఉందనుకోండి కొద్దిగా లెంత్ పెంచవచ్చు. అది మాత్రం ఒక 1/2 ఇంచ్ డిఫరెన్స్తో రెండు ఉంటాయి. 1/2 ఇంచ్ 1 ఇంచ్ డిఫరెన్స్తో. దీనికి నేను 5 ఇంచెస్ పెడతాను. ఎందుకంటే లోపలికి మనం ఇన్వర్ట్ చేస్తాం కాబట్టి ఎక్స్ట్రా మనకు ఇప్పుడు నెక్కు సమానంగా కొద్దిగా చూసుకొని పెట్టుకోవాలి. అంతే. ఇంకొక విషయం, ఇప్పుడు నెక్ను మనము ఇది ఎక్స్ట్రా పెట్టినామనుకోండి, ఇలా అన్నామంటే నెక్ మనకు ఇది చూడండి ఇలా జరిగిపోతుంది. ఇది జరిగిపోయింది అనుకోండి, ఈ టక్స్లు ఎక్స్ట్రా పెట్టుకోకూడదు. ఎప్పుడే కానీ ఇక 1/2 ఇంచ్ ఎంత పెద్ద బ్లౌజ్ కుట్టినా ఎంత ఇన్వర్ట్ చేసుకోవాలనుకున్నా కూడా ఈ టక్స్లో మాత్రము ఇది కంపల్సరీ ఇంతే ఉంచాలి. ఎక్స్ట్రా ఉంచినారనుకోండి మనకు మనము ఈ నెక్ షోల్డర్ జారేకి చాలా ఇది ఉంటుంది. మనం ఎంత సెట్ చేసుకున్నా కూడా మనం ఈ పాయింట్లో పొరపాటు చేసినాము అనేది మనకు అర్థం కాదు. ఈ పాయింట్లో పొరపాటు జరిగింది అనేది మనకి ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే మనం ఇక్కడ ఎంత షోల్డర్ సెట్ చేసుకున్నా కూడా జారుతూనే ఉంటుంది. ఇది ఎక్స్ట్రా పెట్టినాము అనేది మాత్రం మనకు అర్థం కాదు. కాబట్టి ఇది 1/2 ఇంచ్ మాత్రమే పెట్టుకోవాలి. లెంత్ మనకు ఈ నెక్ని బట్టి లెంత్ ఉంటుంది, మిగతాదంతా మామూలే. ఇప్పుడు ఫ్రంట్ కట్ చేయబోతున్నాను.
ఇప్పుడు ఇది బ్యాక్ పీసే పెట్టినాను నేను ఫ్రంట్ కూడా ఈ షేప్స్ అవన్నీ నేను మిషన్ పైనే క్లియర్ చేసుకుంటాను కాబట్టి నేను ఏమి చేయడం లేదు. బ్యాక్ ఎలా యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉంటే అలా షేప్ అన్ని తీసుకున్నాను. నెక్ మాత్రము ఫ్రంట్ నెక్ మనకు 6.5 పెడతాం కాబట్టి ఆ 6.5 మాత్రం మెజర్ చేసుకునేసి మిగతాదంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఈ షేప్ మాత్రం నేను స్టిచ్చింగ్ టైంలో చేస్తాను దీన్ని. ఇది 6.5. అది మనకు కొద్దిగా రౌండ్ ఎక్స్ట్రా మీకు ముందు కటింగ్లో ఒకసారి చెప్పినాను నేను. ఇది ఎక్స్ట్రా రౌండ్ ఉంటుంది ఫ్రంట్కు, ఎందుకంటే మనము ఇక్కడ టక్స్ దీంట్లో ఫ్రంట్లోకి పోతే ఆ షేప్ కరెక్ట్గా రౌండ్ కనిపించాలి మనకి మళ్ళీ తర్వాత స్టిచ్చింగ్ తర్వాత. కాబట్టి నేను ఎక్స్ట్రా రౌండే పెట్టింటాను. ఈ ఫ్రంట్ బ్యాక్ ఎలా మనం ఎక్స్ట్రా తీసుకొని పెట్టింటామో దీన్ని కూడా సేమ్ అలానే వస్తుంది, ఎక్స్ట్రా రౌండే వస్తుంది కాబట్టి రౌండ్ ఎక్స్ట్రా కనిపిస్తుంది. ఇది మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్గా ఎంతంటే అంత పెట్టేస్తాను. ఈ షేప్ బెల్ట్ పాయింట్స్ అవన్నీ నేను మిషన్ పైన చూపిస్తాను మీకు. అది స్టిచ్చింగ్ టైంలో అదంతా మనకు అప్పుడు చేసుకోవడము ఈజీగా ఉంటుంది. మీకు మళ్ళీ రిపేర్ రాదు అలా కుట్టుకుంటే. ఇప్పుడు కటింగ్ చేయడము అది వేరే విషయము పాయింట్స్, కానీ మిషన్ పైన చూపించేటప్పుడు మనం అలా కూడా ఎలా కుట్టచ్చు అని చెప్పి చూపిస్తాను మీకు ఈజీగా. అంటే నేను ఈ కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నానంటే బ్లౌజ్ కుట్టడము కష్టం కాదు, మనం ఎలా ఉన్నా కూడా బ్లౌజ్ను స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి అవంతా చాలా ఈజీగా చూపిస్తాను మీకు. కుట్టడం ఈజీ అనే కష్టము అనే ఫీలింగ్ లేకుండా ఫస్ట్ జనరల్గానే మనము కుట్టచ్చు అనే పాయింట్స్ పైన నేను తీసుకొని వస్తాను. నేను కాన్సెప్ట్ ఇది. నాకు ఈ లైనింగ్ పీస్ తక్కువ పడింది, అంటే 80 పాయింట్సే ఉంది, 80 లోపలే ఉంది కాబట్టి నేను దానికి వేరే వేసినాను. అది కొద్దిగా కలర్ వేరేగా కనిపిస్తుంది, ఏమనుకోవద్దండి. ఇప్పుడు ఇది ఫ్రంట్, ఇది బ్యాక్, ఇంతే. ఇంక మనము పట్టీ పీసులు ఇలాంటివన్నీ మిషన్ పైన మీకు ఈజీగా చూపిస్తాను. మీకు ఏది ఇబ్బంది ఉండదు, అర్థమైపోతుంది. ఇప్పుడు ఇది ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను. అది కూడా అంతే ఈజీగా మిషన్ పైన నేను స్టిచ్చింగ్ చూపిస్తాను. ఇది పాత పట్టు, మన దగ్గర పట్టు చీరలు పాత ఉంటాయి, కొత్త దానికే కాకుండా పాత పట్టు చీరలు కూడా ఇలాంటి బ్లౌజ్ తయారు చేసుకున్నామంటే ఏ దానికైనా కూడా మనకు నీట్గా సెట్ అవుతుంది. గోల్డెన్ బ్లౌజులు కుట్టుకుంటాము, కొన్ని మ్యాచింగ్ బ్లౌజులు కుడతాము. అలాంటప్పుడు ఈ కటింగ్ ఈ స్టిచ్చింగ్ చాలా ఇంపార్టెంట్. ఒకసారి మళ్ళీ అది ఎందుకంటే బ్లౌజు శారీలో పెట్టేసేస్తాము, అది యూజ్ కూడా చేయం తర్వాత ఎప్పుడో ఒకసారి వాడతాం కాబట్టి కంపల్సరీ మనము జాగ్రత్తగా కుట్టుకోవాల్సి వస్తుంది బ్లౌజ్. ఇప్పుడు ఫ్రంట్ కట్ చేయబోతున్నాను. ఇప్పుడు ఇది బ్యాక్ పీసే పెట్టినాను నేను ఫ్రంట్ కూడా ఈ షేప్స్ అవన్నీ నేను మిషన్ పైనే క్లియర్ చేసుకుంటాను కాబట్టి నేను ఏమి చేయడం లేదు. బ్యాక్ ఎలా యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉంటే అలా షేప్ అన్ని తీసుకున్నాను. నెక్ మాత్రము ఫ్రంట్ నెక్ మనకు 6.5 పెడతాం కాబట్టి ఆ 6.5 మాత్రం మెజర్ చేసుకునేసి మిగతాదంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది.
ఈ షేప్ మాత్రం నేను స్టిచ్చింగ్ టైంలో చేస్తాను దీన్ని. ఇది 6.5. అది మనకు కొద్దిగా రౌండ్ ఎక్స్ట్రా, మీకు ముందు కటింగ్లో ఒకసారి చెప్పినాను నేను, ఇది ఎక్స్ట్రా రౌండ్ ఉంటుంది ఫ్రంట్కు. ఎందుకంటే మనము ఇక్కడ టక్స్ దీంట్లో ఫ్రంట్లోకి పోతే ఆ షేప్ కరెక్ట్గా రౌండ్ కనిపించాలి మనకి మళ్ళీ తర్వాత స్టిచ్చింగ్ తర్వాత. కాబట్టి నేను ఎక్స్ట్రా రౌండే పెట్టింటాను. ఈ ఫ్రంట్ బ్యాక్ ఎలా మనం ఎక్స్ట్రా తీసుకొని పెట్టింటామో దీనికి కూడా సేమ్ అలానే వస్తుంది, ఎక్స్ట్రా రౌండే వస్తుంది. కాబట్టి రౌండ్ ఎక్స్ట్రా కనిపిస్తుంది. ఇది మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్గా ఎంతంటే అంత పెట్టేస్తాను. ఈ షేప్ బెల్ట్ పాయింట్స్ అవన్నీ నేను మిషన్ పైన చూపిస్తాను మీకు. అది స్టిచ్చింగ్ టైంలో అదంతా మనకు అప్పుడు చేసుకోవడము ఈజీగా ఉంటుంది. మీకు మళ్ళీ రిపేర్ రాదు అలా కుట్టుకుంటే. ఇప్పుడు కటింగ్ చేయడము అది వేరే విషయము పాయింట్స్. కానీ మిషన్ పైన చూపించేటప్పుడు మనం అలా కూడా ఎలా కుట్టచ్చు అని చెప్పి చూపిస్తాను మీకు ఈజీగా. అంటే నేను ఈ కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నానంటే బ్లౌజ్ కుట్టడము కష్టం కాదు. మనం ఎలా ఉన్నా కూడా బ్లౌజ్ను స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి అవంతా చాలా ఈజీగా చూపిస్తాను మీకు. కుట్టడం ఈజీ అనే కష్టము అనే ఫీలింగ్ లేకుండా ఫస్ట్ జనరల్గానే మనము కుట్టచ్చు అనే పాయింట్స్ పైన నేను తీసుకొని వస్తాను. నేను కాన్సెప్ట్ ఇది. నాకు ఈ లైనింగ్ పీస్ తక్కువ పడింది. అంటే 80 పాయింట్సే ఉంది, 80 లోపల ఉంది. కాబట్టి నేను దానికి వేరే వేసినాను. అది కొద్దిగా కలర్ వేరేగా కనిపిస్తుంది, ఏమనుకోవద్దండి. ఇప్పుడు ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. ఇంతే. ఇంక మనము పట్టీ పీసులు ఇలాంటివన్నీ మిషన్ పైన మీకు ఈజీగా చూపిస్తాను. మీకు ఏది ఇబ్బంది ఉండదు, అర్థమైపోతుంది. ఇప్పుడు ఇది ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను. అది కూడా అంతే ఈజీగా మిషన్ పైన నేను స్టిచ్చింగ్ చూపిస్తాను.